హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. మనం 11 గంటలకి అయిపోయిందండి. 11 గంటలకి మనకి 2015 మోడల్ పేపర్ ప్రీవియస్ పేపర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని మీతో చెప్పాను. సో మీకు చెప్పిన ప్రకారం మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ పేపర్స్ ఇవన్నీ కూడా మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. సో 80% కూడా అన్ని మోడల్ పేపర్స్, అన్ని ప్రీవియస్ పేపర్స్, అన్ని ప్రాక్టీస్ పేపర్స్, అన్ని గ్రాండ్ టెస్ట్ పేపర్స్ అన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుని మీరు ఎల్లుండి జరగబోయే ఎగ్జామ్కి గట్టిగా ప్రిపేర్ అవుతారని నేను ఆశిస్తున్నాను. అయితే రేపు మీకు హౌ టు గెట్ పాలిటెక్నిక్ అనే ఒక వీడియో చేయబోతున్నానండి. ఆ వీడియోలో నేను ఫీడ్బ్యాక్ అనేది పంపిస్తానన్నాను. సో చాలామంది పంపించమని చెప్పాను, కానీ ఇద్దరే పంపించారు ఇప్పటి వరకు. సో 2 అవర్స్లో ఇంకా ఇద్దరే పంపించారు. ఇంకా నాకు 8 మాత్రమే నేను తీసుకుంటానండి. సో ఈరోజు మీరు ఎంత బేగా పంపిస్తే అంత మంచిదన్నమాట. సో రేపు ఫీడ్బ్యాక్ అనేది రేపు నేను వీడియోలో ప్రజెంట్ చేస్తానని. ఖచ్చితంగా మీరు మీ యొక్క ఫీడ్బ్యాక్ని 2 minutes హౌ టు యూజ్ దిస్ వన్, మీకు ఇది ఏ విధంగా మీకు ఉపయోగపడింది, 21 days కోర్స్ అనేది ఈ ఛానల్ ఎలాగుంది అని నాకు తెలియజేయండి. అది సెల్ఫీ వీడియో 2 minutes మాత్రమే, అది పంపించండి. సో ఫాస్ట్గా పంపించండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. 2015 పాలిటెక్నిక్ ప్రీవియస్ పేపర్ అనాలిసిస్. ఏ మ్యాన్ గోస్ 24 meters due west and then 7 meters due north. How far is from starting point? చూడండి, ఇక్కడ మనకి ఒక మీకు NEWS ఇచ్చాను న్యూస్ మాట, అంటే ఇవి డైరెక్షన్ గుర్తుపెట్టుకోవడానికి. సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే అప్పుడు మనకి అతను ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, అక్కడ స్టార్ట్ అయ్యి వెస్ట్కి వెళ్ళాడు 24 meters. నెక్స్ట్ ఎక్కడ మళ్ళీ నెక్స్ట్ నార్త్కి వెళ్ళాడు, అంటే పైకి వెళ్ళాడు అన్నమాట 7 meters. ఇప్పుడు స్టార్టింగ్ ప్లేస్ నుండి అతను ఉన్న ప్లేస్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. సో 24 square plus 7 square is equal to 25 square. కనుక 49 plus 7 576 and 625 అంటే మనకి 25 square వస్తుంది. కనుక ఆన్సర్ 25. సో తేల్చి తెరవండి. 2/3 ఈజీ మనకి చూడండి, AD by AB ఈజ్ ఈక్వల్ టు AE by AC. సో ఆ ఫార్ములా వేస్తే మనకు వస్తుందండి. సో AD అంటే 2, AB అంటే 2 + 3, అదేవిధంగా AE అంటే 3, అదేవిధంగా AC అంటే 3 + x. ఆ ఫార్ములా వేస్తే 2/5 ఈజ్ ఈక్వల్ టు 3 + x అవుతుంది. సో 3 + x ఈజ్ ఈక్వల్ టు 15/2 అవుతుంది. 15/2 అంటే 7.5. 7.5లో మనకి 3 తీస్తే 4.5 అంటే 9/2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ కూడా అదే విధంగా ఇచ్చాడు. ABC ఈజ్ సిమిలర్ టు DEF. AB ఈజ్ ఈక్వల్ 9.1 అండ్ DE ఈజ్ ఈక్వల్ టు 26.5 అండ్ ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఈజ్ 26 దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ABC. సో సేమ్ అండి, AB బై DE ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ది ఫస్ట్ ట్రయాంగిల్ బై పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ ట్రయాంగిల్. ఆ ఫార్ములా వేస్తే ఇది కూడా వచ్చేస్తుంది. 35 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ PAQ. చూడండి, PAQ ఏరియా అనేది మనకి అడుగుతున్నాడు. సో PAQ ఏరియా కావాలంటే మనం ఏం చేయాలి, ఏరియా ఆఫ్ ది సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఏరియా ఆఫ్ ది సెక్టార్ x/360 into πr². అదేవిధంగా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ తెలుసు ½ into బేస్ into 8. సో 90/360 into 22/7 into సో A² రేడియస్ A కనుక A² మైనస్ ½ into A into A. సో ఇప్పుడు మనకి 91 సో పై వాల్యూ అలాగే ఉంచేస్తాం, ఎందుకంటే ఆన్సర్లో పై ఉంది కనుక. అప్పుడు మనకి π/4 A² అవుతుంది. అటు సైడ్ -1/2 A². ఇందులో మనకి A²/4 కామన్ కనుక A²/4 కామన్ తెస్తే π-2. సో ఆన్సర్ సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ దిస్ ఫిగర్ ఇఫ్ AP ఈజ్ ఈక్వల్ టు PB, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని. చూడండి, AP ఈజ్ ఈక్వల్ టు PB అంటే మనకి దాని మీనింగ్ ఏంటి, AP అనేది AQకి ఈక్వల్ కనుక AQ రాశాను, PB అనేది మనకి BRకి ఈక్వల్ కనుక BR రాశాను. సో ఇప్పుడు మనకి ఈ బోత్ సైడ్స్ మనం ఏం చేయొచ్చు అంటే QCని యాడ్ చేయొచ్చు అన్నమాట. చూడండి, QCని యాడ్ చేసాను, ఇక్కడ CRని యాడ్ చేసాను, ఎందుకంటే ఆ రెండు లెన్స్ ఈక్వల్ కనుక ఆ రెండు మనం యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు AQ ప్లస్ QC అవుతుంది, AC అవుతుంది. అదేవిధంగా BR ప్లస్ RC అవుతుంది, BC అవుతుంది. అంటే ఆన్సర్ AC ఈజ్ ఈక్వల్ టు BC. ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ 0.8 centimeters away from the center of the circle of radius 6 centimeters. సో మనకి ఫార్ములా √d² - r². సో 8² - 6². సో 64 - 36 28 అవుతుంది. 28 అంటే సో దాన్ని ఏం రాయొచ్చు మనం, 4/7 రాయొచ్చు. సో √4 అంటే 2 అవుతుంది, √7. ఆన్సర్ 2√7. In this figure, 2 equal circles touch each other at T, then QP is equal 4.5. అంటే QP 4.5 ఏంటంటే PR కూడా 4.5 అవుతుంది. QR అడిగాడు, సో 4.5 ఆన్సర్ 9 అవుతుంది. నెక్స్ట్ ఏ parallelogram సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్. సో ఎప్పుడైనా సరే ఒక ప్యారలోగ్రామ్ని మనం సర్కిల్లో పెడితే అది రెక్టాంగిల్ అవుతుంది. చూడండి, డయాగ్రామ్ వేసిన రెక్టాంగిల్ అయింది. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రైట్ యాంగిల్
cone of radius 11.3 and centimeters is 355 centimeters. What is the slant height? So మనకి pi r is equal 355 ఇచ్చాడండి. సో l is equal ఏమవుతుంది 355 బై పై వాల్యూ కూడా ఇచ్చాడు 113 బై 355. సో మనకి ఇప్పుడు స్లాంట్ హైట్ మనకి కావాలి. సో అన్నీ క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ 10 వస్తుంది. Three solids sphere of gold whose radii are 1 cm, 6 cm, 8 cm respectively melted in single sphere. Then so మనకు తెలుసు కదండి పెద్ద r cube is equal to 1 cube plus 6 cube plus 12 cube, 1 cube అంటే 1, 6 cube అంటే 216, 8 cube అంటే 512. ఇవన్నీ యాడ్ చేస్తే 729 వస్తుంది. 729 అంటే 9 cube. సో ఆన్సర్ 9 centimeters. The hemisphere of outer and inner radii of tan 6 respectively is melted as a cylinder of diameter 14 than the height of the cylinder. So ఫార్ములా తెలుసు కదండి మనకి height of the cylinder హైట్ ఆఫ్ ది సిలిండర్ కావాలంటే ముందు సిలిండర్ వాల్యూమ్ కావాలి. సిలిండర్ వాల్యూమ్ అంటే πr స్క్వేర్ హెచ్. అదేవిధంగా హెమిస్ఫియర్ అవుటర్ ఇన్నర్ ఇచ్చాక అది 2/3 πr క్యూబ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 10 cube minus 6 cube by 49. సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఫైనల్గా ఏమీ రావట్లేదు కనుక ఆన్సర్ నన్. ఇచ్చిన ఆప్షన్స్ ఏమీ రావట్లేదు నన్. ఇఫ్ x is equal to a sin theta and y is equal to b cos theta then b square x square plus a square y square is equal to చాలా ఇంపార్టెంట్ అనేది చూడండి. సో మనకి sin square theta plus cos theta 1 అని తెలుసు. sin theta ఏమవుతుంది x by a అవుతుంది కనుక x square by a square. అదేవిధంగా cos theta ఏమవుతుంది y by b అవుతుంది అంటే y square by b square అవుతుంది. సో మనకి ఎల్సిఎం చేస్తే b square x square plus a square y square by a square b square is equal to 1 అవుతుంది. సో మనకి a square b square అటు సైడ్ వెళ్తుంది కనుక ఆన్సర్ a square b square. 1/1 minus sin theta plus 1/1 plus cos theta. సో ఎల్సిఎం తీస్తే మనకి ఏమవుతుంది 2/1 minus sin square theta అవుతుంది. సో 2/cos square theta అవుతుంది. cos square theta పైకి వెళ్తే secant square theta అవుతుంది. సో 2 into secant square theta is the answer. cot theta plus tan theta. cot theta అంటే cos by sin theta రాసుకోవచ్చు. tan theta అంటే sin theta by cos theta రాసుకోవచ్చు. ఎల్సిఎం తీసుకుంటే cos square theta plus sin square theta అవుతుంది. 1 అవుతుంది by 1 sin theta into cos theta. అంటే 1 by sin theta అంటే cosecant theta, 1 by cos theta అంటే secant theta. అంటే secant theta into cosecant theta is the answer. ఫస్ట్ ఆప్షన్. ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. ఇందులో మనకి cos 90 ఉంటుందండి. cos 90 0 కనుక 0 అంటే ఎనీథింగ్ 0. నెక్స్ట్ secant power 4 minus secant square. సో secant power 4 ని secant square whole square అని రాసుకోవచ్చు. ఇందులో secant square theta కామన్ తీస్తే secant square minus 1 అవుతుంది. సో దీన్ని 1 plus tan square రాసుకోవచ్చు. దీన్ని secant square రాసుకోవచ్చు. దీన్ని tan square రాసుకోవచ్చు. ఇప్పుడు దాంతో మల్టిప్లై చేస్తే tan square theta plus tan power 4 theta. సో మనకి tan power 4 theta tan square theta is the answer. చూడండి tan 48 tan 16 tan 42ని cot 48 రాసుకోవచ్చు. అదేవిధంగా tan 74ని 16 రాసుకోవచ్చు. అంటే cot 10 సో 1 అవుతుంది. సో 1 into 1 is equal to 1. ఆన్సర్ 1 కానీ ఆన్సర్ 4th ఆప్షన్ ఉంది కనుక ఆప్షన్ 4thలో పెట్టాలి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి సైన్ ఆఫ్ b plus c by t is equal cos a by 2. మనకి ఈ ప్రాబ్లం మోడల్ ఉందండి. సో ఆన్సర్ 1. ఇది కూడా మనకి ఉందండి. ఇఫ్ ఏ 1.5 meter tall girl stands at a distance of 3 meters from a lamp post, casts shade of length 4.5 meters on the ground, then the height of the lamp post 2.5 meters అండి. మనకి ఇది టెక్స్ట్ బుక్లో ఉంది. ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ మొబైల్ ఏ లెటర్ ఇస్ సెలెక్టెడ్ ద ప్రాబిలిటీ దట్ లెటర్ వవల్. ఇందులో వవల్ ఏముందండి OIE. సో 3 ఉన్నాయి. మొత్తం లెటర్స్ ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి. సో 3/6 అంటే 3 1 3 2 అంటే 1/2 ఇస్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్. సో -1.5 ఉంది. ఎప్పుడు కూడా ప్రాబిలిటీ 0కి 1కి మధ్యలో ఉంటుంది. మైనస్లో ఉండదు కనుక ఆన్సర్ 3rd ఆప్షన్. ఏ మంత్ ఇస్ సెలెక్టెడ్ ర్యాండమ్ ఇయర్ ద ప్రాబిలిటీ దట్ ఈస్ మార్చ్ ఆర్ అక్టోబర్. సో మార్చ్ అయినా రావచ్చు అక్టోబర్ రావచ్చు అంటే ఫేవరబుల్ రెండు అండి. మొత్తం మనకి 12. సో 2/12 అంటే 2 1 2 6 1/6 ఇస్ ద ఆన్సర్. A number x is chosen at the random the numbers. The probability that modulus x less than 2. సో అంటే modulus x less than 2 ఏ వాల్యూస్ వస్తే less than 2 కన్నా తక్కువ అవుతుందని అడుగుతున్నారు. సో ఏ వాల్యూస్ వేస్తే మనకి less than 2 అంటే ఇక్కడ మనకి -1 0 1 ఈ 3 వాల్యూస్ వేస్తే మనకి less than 2 అవుతుంది కనుక మనకి ఫేవరబుల్ 3 టోటల్ 7. సో 3/7 is the answer. The median of the marks secured by 50 students in a 50 marks test is. సో మీడియన్ షార్ట్ కట్ నేను చెప్పాను కదండి. సో నా పాత ప్రీవియస్ పేపర్స్ నిన్న కానీ మొన్న కానీ లేదంటే అంతకుముందు కానీ లేదంటే స్టాటిస్టిక్స్ వీడియో ఓపెన్ చేసినా సరే మీకు మీడియన్ షార్ట్ కట్ ఉంటుంది. సో మీడియన్ షార్ట్ కట్ యూజ్ చేస్తే 26.75 is the answer. The mean of the n observation is x bar. If the first term is increased by 1, second term is increased by 2 and third term is increased by 3 and so on. అలా చేస్తే మనకి కొత్త మీనింగ్ వస్తుందంటే x bar plus n plus 1/2 x bar plus n plus 1/2. The median of the scores 6 49 14 46 16 42 ఇవన్నీ మనం యాడ్ చేసి ఇవన్నీ మీడియన్ అడిగిన ఇవన్నీ ఒక ఆర్డర్లో పెడితే మనకి ఏది కూడా రావట్లేదండి. సో అంటే ఇచ్చిన ఆప్షన్స్లో రావట్లేదు కనుక నన్ను ఆన్సర్.
ద అబ్జర్వేషన్స్ ఆఫ్ సమ్ డేటా ఈస్ గివెన్ ఇన్ దిస్ మీడియన్ ఈస్ 8 అంటే మనకి ఇక్కడ x/3 అనేది మనకి మీడియన్ అవుతుంది. సో x/3 = 8 కనుక x = 24. మోడ్ ఫ్రీక్వెంట్ వాల్యూ ఎక్కువసార్లు వచ్చేదాన్ని మనం మోడ్ అంటాం. SCF అడుగుతున్నాడు. SCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇందులో హైయెస్ట్ ఏదైతే ఉందో అదే తీసుకోవాలి రెండిట్లోనే. ఇక్కడ రెండిట్లో A² అనేది హైయెస్ట్ ఉంది, కొన్ని A² తీసుకుని, ఈ రెండిట్లో B² హైయెస్ట్ ఉంది, B² తీసుకుని, ఈ రెండిట్లో C అనేది హైయెస్ట్ ఉంది, C తీసుకున్నాం. సో ఆన్సర్ A B² C. సో థర్డ్ ఆప్షన్. రెండిట్లో A² కామన్ లేదు, ఓన్లీ A ఉంది. సో A × B² C మాట. If x² + y² = 6xy + 2 × log of x + y, మనకి బోత్ సైడ్ 2xy యాడ్ చేసాం అనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ x + y హోల్ స్క్వేర్ అవుతుంది, రైట్ సైడ్ నుంచి 8xy అవుతుంది. లాగ్ తీసుకున్నాం అనుకోండి, సో 2 × log x + y లెఫ్ట్ సైడ్ అవుతుంది, రైట్ సైడ్ నుంచి 2³ × x × y ఉంటుంది. అంటే 3 × log 2 + log x + log y అవుతుంది. ద రిలేషన్ ఇట్ ఈస్ associative law. ద నెంబర్ ఈజ్ చూడండి మనకి 1 0 2 0 3 0 అలా వస్తున్నాయి. అంటే ఇది మనం రేషనల్ నెంబర్ అనుకోకూడదు, ఎందుకంటే ఇర్రేషనల్ నెంబర్. బార్ ఉంది కదా అని రేషనల్ నెంబర్ అనుకోకూడదు, ఇర్రేషనల్ నెంబర్. ఆ బార్ మీన్స్ ఏంటంటే జీరోస్ తర్వాత 1 వస్తుందని అర్థం అన్నమాట. సో అంటే ఇది ఇర్రేషనల్ నెంబర్. ఇఫ్ n ఈజ్ ఎ నేచురల్ నెంబర్ దెన్ 9^2n - 4^2n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 1 తీసుకుందాం n వాల్యూ. అప్పుడు 9² - 4² అవుతుంది. 9² అంటే 81, 4² అంటే 16, 81 - 16 65. 65 అనేది మనకి 5తో డివిజిబుల్ అవుతుంది కనుక ఆన్సర్ 5. ఏలో ఉన్నవన్నీ బీలో ఉన్నాయి, బీలో ఉన్నవన్నీ సీలో ఉన్నాయి. దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అడుగుతున్నారు. సో ఏకి మనకు హారిజాంటల్ లైన్స్ వేయాలి, బి యూనియన్ సికి వెర్టికల్ లైన్స్ వేయాలి. నేను ఆల్రెడీ సెట్స్ షార్ట్కట్ చెప్పాను. షార్ట్కట్స్ సెట్స్లో మీకు సెట్స్ వీడియో ఉంటుంది కిందన. ఆ సెట్స్ వీడియో ఓపెన్ చేస్తే మీకు ఖచ్చితంగా షార్ట్కట్స్ అనేవి ఉంటాయి. సో ఆ వీడియో చూడండి. అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ కానీ ఇంటర్సెక్షన్ అయితే హారిజాంటల్ వెర్టికల్స్ లైన్స్ ఉన్నది తీసుకోవాలి. హారిజాంటల్ వెర్టికల్స్ ఉన్నది ఓన్లీ ఏ కనుక ఆన్సర్ ఏ. 2 ≤ x ≤ 7 అంటే x వాల్యూ ఏమవుతుందంటే మనకి 2, 3, 4, 5, 6, 7. సో థర్డ్ ఆప్షన్, ఇది థర్డ్ ఆప్షన్ అండి. సో రాంగ్ బబ్లింగ్. ఈ ప్రైమ్ నెంబర్స్ అండ్ బి హోల్ నెంబర్స్ <10. A - B అంటే ఏలో ఉంటాయి, B - A అంటే బీలో ఉంటాయి. అంటే ఆన్సర్ ఏంటి, ఈ ఇంటర్సెక్షన్ ఏమి ఉండవు కనుక పై. ఆల్రెడీ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ 2 zeros ఆఫ్ ది పోలినామియల్ ఆఫ్ -3 - 1 దెన్ ఇట్స్ థర్డ్ జీరో. ఆల్రెడీ ఈ లెక్క మనకు టెక్స్ట్ బుక్లో ఉందండి. సో -3, 3, 1 ఇస్ ద ఆన్సర్. -1 ఇస్ ద ఆన్సర్. చూడండి -1 వేసాను. -1 + 1 + 9 -9 -9 క్యాన్సిల్, +1 -1 క్యాన్సిల్, 0. In this graph, the above figure shows the graph of ax² + bx + c. Which of the following is correct? సో ఇప్పుడు మనకి ఈ గ్రాఫ్ అనేది x యాక్సిస్ని ఇటు సైడ్ పాజిటివ్ అటు సైడ్ నెగిటివ్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ చేసింది కనుక నేను మనకు నచ్చిన వాల్యూస్ తీసుకొచ్చండి. 2, -5 తీసుకున్నాను. దాంతో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేశాను. అప్పుడు మనకు ఏమొచ్చిందంటే x² + 3x - 10. సో ఇప్పుడు కూడా గ్రాఫ్ కింద అంటే a <0 అండి. అదేవిధంగా b మనకి పాజిటివ్ వచ్చింది, c నెగిటివ్ వచ్చింది కనుక a <0, b <0, c <0 అంటే ఫస్ట్ ఆప్షన్. If one root of the polynomial is reciprocal of the other than the value of k, so value of k అంటే product of the roots alpha into 1/alpha ఎందుకంటే reciprocal కనుక is equal to c/a అంటే k/5 అండి. సో alpha cancel అవుతుంది. సో 1 is equal to k/5, k is equal to 5. The value of x which satisfies the equation 2x - 4 + x is equal to 5 - x. x లైన్ ఒకవైపు నెంబర్స్ అని ఒకవైపు తీసుకుందాం. అప్పుడు 4x is equal to 9 అవుతుంది. x is equal to 9/4, 9/4 అంటే 2.25. The value of f is the system of equation is inconsistent. Inconsistent అంటే parallel lines అండి. parallel lines కనుక మనకి ఏ వాల్యూ కావాలి, అప్పుడు a1/a2 = b1/b2 తీసుకుంటాం. a1/a2 = b1/b2 అంటే 3/2k - 1 = 1/k - 1. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3k - 3 = 2k - 1 మాట. ఇప్పుడు ఈ 2k ఇటు సైడ్ 3 ఇటు సైడ్ అవుతుంది. 3k - 2k = 3 - 1. సో k = 2 is the answer. If a pair of linear equations 2 variables is considered, then the lines represented by 2 equations. ఎప్పుడైనా సరే 2 లైన్స్ కన్సిస్టెంట్ అయ్యాయంటే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. అది 1 సొల్యూషన్ అవ్వచ్చు, లేదా ఇన్ఫైనైట్ సొల్యూషన్ అవ్వచ్చు. కనుక 1 సొల్యూషన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇన్ఫైనైట్ అంటే అవి కోఇన్సిడెన్స్ లైన్స్. ఆన్సర్ ఇన్సెక్టింగ్ ఆర్ కోఇన్సిడెన్స్. If twice of son's age in years is added to father's age, the sum is 70. But if the twice of the father age added to the son's, the sum is 95. Then the age of the son is. సో ఇక్కడ సన్ అనేది x అనుకుందాం, ఫాదర్ది y అనుకుందాం. అప్పుడు సన్ ఏజ్ని డబల్ చేసి ఫాదర్కి యాడ్ చేస్తే 70 వస్తుంది. 2x + y = 70. అదేవిధంగా ఫాదర్ ఏజ్ని డబల్ చేసి సన్కి యాడ్ చేస్తే 95 వస్తుంది. అంటే 2y + x = 95 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ డబల్ చేద్దాం. సో 4x + 2y = 140. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ అలాగే రాద్దాం. x + 2y = 95. సబ్ట్రాక్షన్ చేద్దాం. ఇప్పుడు 3x = 40 అవుతుంది. x = 15. x ఆల్రెడీ సన్ అనుకున్నాం కనుక ఏజ్ ఆఫ్ ది సన్ అడిగారు కనుక ఆన్సర్ 15.
అలా ఈజీగా చేయొచ్చండి. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయని మనకు కంగారు పడే అవసరం లేదండి. ఆ రెండు యాడ్ చేస్తే మనకి చూడండి 200x + 200y = 100 అవుతుంది. అప్పుడు x + y = 5 అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేస్తే 2x - 2y = 2 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ సాటిస్ఫై చేసేది ఫోర్త్ ఆప్షన్ అయిపోయింది. అంటే 3 + 2 = 5, 3 నెక్స్ట్ 6 - 4 = 2. ఇప్పుడు దీన్ని √a/b² ప్లస్ 2 × √a/b × √b/a ప్లస్ √b/b/a² అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, √a/b ప్లస్ √b/a² రాసుకోవచ్చు. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ √a/b ప్లస్ √b/a. ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా × బీటా = c/a అంటే 9√3/√3. √3 క్యాన్సిల్ అయితే ఆన్సర్ 9. ఇఫ్ ద రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ p/q and q/p దెన్ ద ఈక్వేషన్ ఈజ్. సో ఎప్పుడైతే రూట్స్ అయ్యో x = p/q అవుతుంది, అదేవిధంగా x = q/p అవుతుంది. అప్పుడు ఈ q అటు సైడ్ వెళ్తే qx - p = 0, అదేవిధంగా px - q = 0. ఇప్పుడు రెండింటిని ప్రోడక్ట్ చేస్తే మనకి సెకండ్ ఆప్షన్ వస్తుంది. చూడండి px × qx. సో pqx². సో pqx² ఒక సెకండ్ ఆప్షన్ ఉంది కనుక ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ద డిస్క్రిమినెంట్ ఆఫ్ దిస్ వన్ ఈజ్. సో డిస్క్రిమినెంట్ అడిగానంటే మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే స్క్వేరింగ్ అని బోస్ చేసేటప్పుడు x² + x + 1 = 4 అవుతుంది. ఈ 4 ఇట్స్ తీసుకొస్తే -3 అవుతుంది. సో 1 - 3 1 - 4 అంటే -3. అప్పుడు b² - 4 చేద్దాం. సో 1 b² అంటే 1² అంటే 1 - ప్లస్ అవుతుంది. 4 3 12 12 + 1 13 అవుతుంది. సో డెల్టా = 13 ఇస్ ద ఆన్సర్. ఇఫ్ p, q, r, s, t, u, v ఆర్ ఇన్ AP దెన్ q + r + s + t + u. నాకు ఈ లెక్క ఎలా చేయాలో తెలియదండి కనుక ఇప్పుడు నేను ఏం చేశానంటే p, q, r, s, tకి 1 2 3 తీసుకున్నాను అనమాట. అలా 7 ఇచ్చాను నెంబర్స్. 7 1 2 3 4 ఇవన్నీ ఏపీలో ఉంటాయి కనుక అలా తీసుకొచ్చి ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాడు అడిగింది 2 + 3 + 4 + 5 + 6 కనుక ఇవన్నీ కలిపితే 20 వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో 5/2 × 1 + 7 వేసాను. 1 + 7 అంటే 8, 2 1 2 4 4 5 20. సో ఆన్సర్ ఇట్ సైడ్ 20 వచ్చింది, అటు సైడ్ 20 వచ్చింది కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ద సమ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 100 and 1000 విచ్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 5 ఈజ్. సో మనకి ఇది కింద చేశానని చూపిస్తాను మీకు. చూడండి సో మొత్తం మనకి 175 నెంబర్స్ ఉన్నాయి. సో 179 నెంబర్స్ కనుక 179/2 ఫస్ట్ నెంబర్ 100 తర్వాత వచ్చేది 105, లాస్ట్ నెంబర్ నుంచి 995. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి 1100/2 చేస్తే మనకి ఇది 550. సో 550 × 179 చేస్తే 98450 అనేది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇఫ్ ఏబీస్ ఆర్ ఇన్ ఏపీ జీపీ బోత్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్. ఎప్పుడైనా ఏపీలో జీపీలో ఉంటే A = B = C అవుతుంది. ఎందుకంటే ఏపీ అంటే 2B = A + C. ఇప్పుడు అన్ని ఏ తీసుకున్నాం 2A = A + A, 2A = 2A వస్తుంది. అదేవిధంగా B² = AC అంటే A² = A × A. సో A² = A² వస్తుంది కనుక A = B = C అనేది కంపల్సరీ అవ్వాలి. ద సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ఇంటిజర్స్ బిట్వీన్ 2 and 100 దోస్ హు ఆర్ డివిజిబుల్ బై 3. సో 3తో డివిజిబుల్ అయ్యేవి 3 9 15 19. ఇది కూడా సేమ్ అండి. మొత్తం 17 ఉంటాయి. సో 17/2 × 3 + 99. సో 17/2 × 102. 17 × 51. 17 51 is 867 is the answer. The distance between the points is. సో మనకి ఇది √(x2 - x1) + y2 - y1) ఫార్ములా వేసి మనకి ఈ ఫస్ట్ ఈక్వేషన్ మనం స్క్వేరింగ్ చేయాలి. అంటే a² sin² + b² cos² + 2ab sin θ cos θ. అదేవిధంగా a² cos² + b² sin² - 2ab sin θ cos θ. 2ab sin θ 2ab sin θ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు a² కామన్ తీస్తే cos² వస్తుంది. అదేవిధంగా b² కామన్ తీస్తే సో sin² వస్తుంది. మనకి అప్పుడు a² + b² వస్తుంది ఆన్సర్. √(a² + b² ఇస్ ద ఆన్సర్. ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దిస్ 3 పాయింట్స్. ఎప్పుడైనా సరే ట్రయాంగిల్ ఫార్మ్ 3 పాయింట్స్ ఇచ్చి అందులో √3 ఉంటే షార్ట్ కట్ ఏంటంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఎందుకంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియా √3/4 a² కనుక √3 వచ్చిందంటే మీరు చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ √3 పెట్టండి. నెక్స్ట్ సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని పెట్టండి. ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటర్ whose vertices are. సో మనకి ఆన్సర్ అయితే నాకు 4 వచ్చింది. ఎందుకంటే డిస్టెన్స్ ఫైండ్ చేశాను. సో డిస్టెన్స్ ఫైండ్ చేశాను. సో ఆన్సర్ 4 వచ్చింది కనుక మనకి ఏంటంటే నన్ను పెట్టండి. యాక్చువల్గా ఏంటంటే ఇది పెద్ద లెక్క అనుకుని టెక్స్ట్ బుక్ లెక్కను చేస్తారు. అయితే 28 వేస్తారు కాదండి. సో ఇది 4 వచ్చింది, నన్ను పెట్టండి. అలాంటివి వస్తే మనకు ఒకసారి జాగ్రత్తగా చేయండి. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ షార్ట్ కట్ ఫార్ములా ఇచ్చిన. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ షార్ట్ కట్ ఫార్ములా అంటే నేను కోఆర్డినేట్ జామెట్రీలో ఇచ్చాను. సో నా కోఆర్డినేట్ జామెట్రీ లెసన్ ఒకసారి చూడండి, ఆ టాపిక్ చూడండి, మీకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ షార్ట్ కట్ అనేది ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ ద పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై పాయింట్స్ ఈజ్. పెరిమీటర్ అంటే మనకి 3 సైడ్స్ ఫైన్ చేయాలండి. సో 0 - 0 0 2 a + a అంటే 2a అంటే a. సో 2a వస్తుంది. అదేవిధంగా √2a √2 వస్తుంది. అన్నీ కలిపితే 2a + 2√2a. సో 2a కామన్ ఇస్తే 1 + √2 ఇస్ ద ఆన్సర్. ఇఫ్ లైన్ మేక్ 60 degrees అంటే tan 60 అంటే √3.
ఇన్ ఐసోలేషన్ ట్రయాంగిల్ ఇది మన టెక్స్ట్ బుక్లో ఉందండి. సో ఈ డయాగ్రామ్ వేసాను. సో AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ BC స్క్వేర్ అయినా AC అయినా ఒకటే. సో AC స్క్వేర్ 2AC స్క్వేర్ వచ్చింది అంటే మనకి 90 degrees అంటే రైట్ యాంగిల్ తీసుకుంటే పైథాగరస్ థియరం తీసుకుంటే అవుతుంది. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC రైట్ యాంగిల్ అట్ B ఇఫ్ P, Q ఆర్ పాయింట్స్ ఆన్ సైడ్స్ AB అండ్ BC రెస్పెక్టివ్లీ దెన్ చూడండి డయాగ్రామ్ వేసాను వాడు ఇచ్చినట్టు. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది AQ స్క్వేర్ ప్లస్ CP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్ అనేది అవుతుంది అన్నమాట. ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా A స్క్వేర్ sin స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ cos స్క్వేర్. సో ఆ సొల్యూషన్ ఇక్కడ ఉందండి. సో అండి ఫైనల్గా A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ వస్తుంది, రెండు క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి పాలిసెట్ 2015 మోడల్ పేపర్. అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను స్క్రోలింగ్ చేస్తాను. చాలామంది స్క్రోలింగ్ స్పీడ్గా అవుతుందన్నారు కనుక మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చినప్పుడు మీ యొక్క వీడియో స్పీడ్ని 0.25 పెట్టుకోండి. సో అప్పుడు మీరు ప్రతి క్వశ్చన్ ఈజీగా చదవగలరు. అంటే ఏంటంటే మనకి లెంత్ ఎక్కువ అయిపోతే ఏంటంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్స్ అనేది తయారు చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. అందుకని ఏంటంటే నేను కొంచెం ఫిజిక్స్ కెమిస్ట్రీ స్క్రోలింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను కనుక సో మీరు 0.25 పెట్టుకుంటే మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్స్ అనేది ఈజీగా చూడగలరు. సో అదేవిధంగా ఇప్పుడు మనకి 1 గంటకి 2016 పాలిటెక్నిక్ పేపర్ ఉంటుందండి. సో అది కూడా మీరు చూడండి. పాలిటెక్నిక్ పేపర్ ప్రీవియస్ పేపర్ 2016. అదేవిధంగా 5 గంటలకి 2017, అదేవిధంగా 7 గంటలకి 2019. సో 3 గంటలకి 2017, 5 గంటలకు 2018, 7 గంటలకి 2019 పేపర్ ఉంటుంది, అది కూడా చూడండి. అదేవిధంగా ఫీడ్బ్యాక్ మటుకు పంపించడం మర్చిపోదు. సో ఈ ఛానల్లో మీకు 21 days కోర్స్ అనేది ఏ విధంగా ఉందనేది నాకు పంపించండి. ఖచ్చితంగా ఎవరైతే పంపిస్తారో వాళ్ళ యొక్క 2 minutes వీడియోని నేను రిప్రజెంట్ చేస్తాను. సెల్ఫీ వీడియో అనేది మీ యొక్క ఫీడ్బ్యాక్ సెల్ఫీ వీడియో అనేది 2 minutes అనేది పంపించండి.